ఒకవైపు భార్య విడాకులు ఇస్తానంటూ సీఎం పదవి విజయ్ సొంతమయ్యాక కేసు వాపస్ తీసుకోవడం, మరోవైపు విజయ్ గెలుపు కోసం మొక్కులు తీర్చుకుంటున్న త్రిష. ప్రస్తుతానికి విజయ్ తలపతి పర్సనల్ లైఫ్ గందరగోళంగా మారిందని చెప్పాలి. విజయ్ తలపతి తండ్రితో గొడవ, భార్యతో విడాకులు, దూరమైన కొడుకు. అయినా సరే విజయ్ తలపతిని నమ్మిన ప్రజలు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ విజయ్ తలపతి ఇంట్లో నుండే పెద్ద సమస్యలు చుట్టుముట్టాయి. అయినా కూడా తమిళనాడు ప్రజలైతే ఆయనే నమ్మారు. విజయ్ తలపతి పర్సనల్ గొడవలు అయితే కొన్నేళ్లుగా బయటకు వస్తూనే ఉన్నాయి. విజయ్ తలపతి తండ్రి చంద్రశేఖర్ తో విభేదాలు పబ్లిక్ గానే బయటపడ్డాయి. రాజకీయ పార్టీ ఏర్పాట్లు చేసే సమయంలోనైతే తండ్రి ఒక పార్టీకి సపోర్ట్ చేస్తే విజయ్ మాత్రం తనదైన దారిలో టీవీకే పార్టీని క్రియేట్ చేసి విజయాన్నే సాధించారు. ఇక కరెక్ట్ గా ఎలక్షన్స్ టైంలోనే విజయ్ తలపతి భార్య సంగీత కోర్టు కేసు చేయడం, విజయ్ త్రిషకు ఎఫ్ఐఆర్ ఉందంటూ కేసు ఫైల్ చేయడంతో ఇక ఆ బంధాన్ని ఒఫీషియల్ చేస్తూ త్రిష విజయ్ తలపతి కలిసి ఒక పెళ్లి ఈవెంట్ కి వెళ్లడం పెద్ద ఎత్తున వార్తలే వినిపించాయి. ఇంత జరిగాక విజయ్ తలపతి భార్య సంగీతకు 250 కోట్ల భరణం ఇస్తానని హామీ ఇచ్చిన సంగీత తన పిల్లల కోసం అయితే ఆస్తిలో వాటా కావాలంటూ పట్టుపట్టడంతో డివోర్స్ కేసు ఇంకా క్లోజ్ కాలేదు. ఆ తర్వాత విజయ్ తలపతి కొడుకు కూడా సోషల్ మీడియాలో అన్ఫాలో చేస్తూ అమ్మా నాన్నలతో పాటు కన్న కొడుకు కూడా దూరం కావడంతో ఎలక్షన్స్ టైంలో తీవ్ర నెగిటివిటీని ఫేస్ చేశారు విజయ్ తలపతి. ఇంత నెగిటివిటీ ఫేస్ చేసిన విజయ్ తలపతి సీఎం పదవి గెలవడానికి ముఖ్య కారణం అయితే ప్రజల కోసం ఆయన చేసిన త్యాగం అనే చెప్పాలి. విజయ్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా తమిళనాడు ప్రజల్ని ఆయన్ని నెత్తిన పెట్టుకున్నారనే చెప్పాలి. అయితే ఎలక్షన్స్ లో విన్ అయ్యాక విజయ్ తలపతి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అక్కడ ఫ్యామిలీ అంతా హ్యాపీనెస్ తో సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. మరోవైపు భార్య సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకోబోతుందంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. అయితే సంగీత ఇప్పటికే 2 పిల్లలతో కలిసి లండన్ లోనే ఉంటుంది. పిల్లల కోసం ఆమె డివోర్స్ కేసు ని వెనక్కి తీసుకోబోతున్నట్టు. మరోవైపు విజయ్ తలపతి సీఎం అయ్యాక త్రిష విజయ్ ఇంటికి వెళ్లి మరి కంగ్రాచులేషన్స్ చెప్పి రావడం మనం చూసాం. విజయ్ తలపతి సీఎం పదవి వచ్చేసాక విజయ్ కన్నా ఎక్కువగా సంతోషంగా కనిపించింది త్రిషానే అని చెప్పాలి. ఇక మీరేమనుకుంటున్నారు? విజయ్ భార్య సంగీత చేసింది కరెక్టేనా, లేక మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.